నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. నెల్లూరులో ఏర్పాటు చేసిన గిరిజన ఆత్మీయ సమావేశంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిపారు. నీతిమాలిన రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థపై ఈసీకి ఫిర్యాదు చేసింది చంద్రబాబు వర్గం వారు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకి బుద్ధి వచ్చే విధంగా ఈ ఎన్నికల్లో ప్రజలు తీర్పునివ్వబోతున్నారని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీలో ఎవరైనా పుడతారా అని అవహేళన చేసిన చంద్రబాబుకి కుల మతాలకి తావు లేకుండా పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డిపై విషం కక్కుతున్నారని అన్నారు. మీకు పెన్షన్ ఇస్తున్నటువంటి వాళ్ళని ఆ యొక్క వాలంటీర్ వ్యవస్థని ఎలక్షన్ కమిషన్ కి ఆయన ఒక పిటిషన్ పెట్టి, ఆయన పేరు మర్చిపోయినా, ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నాడు, నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి ఆయన సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తితో పిటిషన్ పెట్టించి ఈ యొక్క వాలంటీర్స్ వాళ్ళు సేవల్ని రాబోయేటటువంటి కాలంలో 3 నెలల కాలం అందించకూడదు అన్నటువంటి నిబంధన విధించడం జరిగింది. అంటే మీకు ఎంత ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు అన్నటువంటిది మీకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు డోర్కి వెళ్ళి వాలంటీర్స్ ఇవ్వలేరు. మనం అధికారం మళ్ళీ తిరిగి ఎలక్షన్ అయిన తర్వాత మనం ఏదైతే ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలకి మనం సేవ చేసేటటువంటి వ్యవస్థలను నిర్మించామో, వాలంటీర్ వ్యవస్థల్ని, వాటిని తిరిగి పునరుద్ధరిస్తాం. ఇంకా మెరుగైనటువంటి సేవలు మీ అందరికీ కూడా అందిస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఎంత మోసగాడు చంద్రబాబు, ఎంత నయవంచకుడు. వాళ్ళ మామగారినే వెన్నుపోటు పొడిచినటువంటి నయవంచకుడు ఇంకా వాలంటీర్స్ని వెన్నుపోటు పొడవడా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇదిలో నిజంగా ఒక్కసారి ఆయన ఆలోచించుకోవాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనలో బిజెపిసిగా గడుపుతున్నారు. ఓవైపు సమావేశాలు, బహిరంగ సభలు, సమీక్షలు, ప్రార్థనలు ఇలా సాగుతోంది ఆయన పర్యటన. ఎన్నికల ప్రచారానికి తాను బరిలోకి దిగుతున్న పిఠాపురం నుంచే శ్రీకారం చుట్టిన ఆయన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్న విషయం విదితమే. కాగా 4వ రోజు పిఠాపురం పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ నేడు స్థానిక ఆంధ్ర బాప్టిస్ట్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా భార్య క్రిస్టియన్ అని గుర్తు చేశారు. అయితే నేను ఎన్నికల కోసం చర్చికి రాలేదని తెలియజేశారు. అన్ని మతాలను నేను గౌరవిస్తానని అన్నారు. అంతేకాకుండా జీసస్ నడిచిన బెత్లెహేముకి కూడా నేను వెళ్తానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. నాకు ఈ చర్చిలో ఈ ప్రార్థనలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశం అన్ని మతాలకి సమానంగా ఆదరించే ఈ నాకు సంబంధించినంత వరకు ముఖ్యంగా క్రిస్టియానిటీకి సంబంధించి చిన్నప్పుడు మా టీచర్ చెప్పిన మాటలో, నేను చదువుకున్న మిషనరీ స్కూల్లో బైబిల్ సూక్తి నన్ను నడిపించాలి. తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడ్డాడు. ఆ ఒక్క సూక్తి మా ఇమాన్యుయల్ టీచర్ చెప్పింది చిన్నప్పుడు ఎప్పుడో 5వ క్లాస్లో గుర్తుండిపోయింది. అది చాలా ఒక దిక్సూచన అయిపోయింది. నేను భగవంతుడిని అన్ని రూపాల్లో మన విశ్వాసాలు, మత విశ్వాసాలను బట్టి ఒకటే భగవంతుడిని అనేక రకాలుగా చూస్తాను. ఆ విశ్వాసం భారతదేశం మనకి నేర్పించింది. అలాంటి నాకు పూర్తి యోగ మార్గంలో ఉంటే నాకు భగవంతుడు అన్ని రకాల్లో ఉంటాడని కనిపించడానికి పిఠాపురంలో చాలా ఎంతమంది బెత్లెహేం వెళ్ళుంటారో నాకు తెలియదు, కానీ నాకు ప్రత్యేకించి బెత్లెహేం వెళ్ళే అవకాశం లభించింది. దాదాపు ఒక 2007లో జీసస్ క్రైస్ట్ మీద సినిమా తీయాలి, దానికి సంబంధించి ఒక మీరు పాత్ర వేయాలి. ఈ కథ ఈ కాలంలో ప్రారంభమై జీసస్ జీవితాన్ని చూపించేది అనేది ఒక కథ స్క్రీన్ ప్లే పట్టుకొచ్చారు. సంగీతం శ్రీనివాసరావు గారు కూర్చొని నేను వెళ్తున్నప్పుడు నన్ను ఇజ్రాయెల్ తీసుకెళ్ళాను. అది నాకు ఎంత ఆ సినిమా ఎందుకు ప్రారంభం అయింది అంటే, స్టార్ట్ చేశారు కానీ అవ్వలేదు. కాకపోతే నా కోసమే జీసస్ క్రైస్ట్ జన్మస్థలానికి నన్ను తీసుకెళ్ళింది ఆ ఒక్క అవకాశం.
జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల ఓటర్లు అందరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లతో పాటు హోమ్ ఓటింగ్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన జిల్లా యాక్సెసిబుల్ విభిన్న ప్రతిభావంతులు ఎలక్షన్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్ల జాబితాలో PWD ఓటర్లను మార్క్ చేయడం జరుగుతుందని తెలియజేశారు. దీని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఉన్న PWD ఓటర్లకు పోలింగ్ బూతులలో అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి రిటర్నింగ్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి పెద్ది రోజా, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ సువార్త, జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి పి చెంచులక్ష్మి, విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులు అసోసియేషన్ అధ్యక్షులు కె సుబ్బారావు, నగరపాలక సంస్థ ఈఈ వివి కొండారెడ్డి, దాక్షిణ్య భావ సమితి ప్రిన్సిపల్ అరుణ, సెయింట్ ఆన్స్ మనోవికాస కేంద్ర ప్రిన్సిపల్ సిస్టర్ సగాయ సెల్విదా పాల్గొన్నారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులకు ఎన్నికల సరళిలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్స్ శిక్షణ అందించాలని నగర కమిషనర్ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల విధులు కేటాయించబడిన రూటు సెక్టోరల్ అధికారులకు ఈవీఎంల నిర్వహణపై డెమో ఈవీఎంల ద్వారా అందిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పాల్గొని తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మరియు ఆర్ఓ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంలు, వీవీప్యాట్ల పనితీరుపై సెక్టోరల్ రూట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రధానంగా ఈవీఎంలు, వీవీప్యాట్ల కమిషనింగ్, పోల్ సమయంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యల పరిష్కారం చేసేలా మాస్టర్ ట్రైనర్లు శిక్షణ అందించాలని తెలియజేశారు. ట్రైనర్లు ప్రాక్టికల్ గా డెమో ఈవీఎంల ద్వారా వివరించాలని అన్నారు. శిక్షణలో ఏఆర్ఓలు సునీలు, భీమరాజు, సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఎస్ఈ శ్యామ్ సుందర్, ఈఈ సుందర్ రామిరెడ్డి, మేనేజర్ ఎస్ఎన్ ప్రసాద్, సెక్టోరల్ రూట్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. పింఛన్దారులకు ఇంటికి వెళ్లి పింఛన్లు అందించాల్సిందేనని, ఖజానాలు డబ్బులు లేక పింఛన్ ఇవ్వటం సాధ్యం కాక తెలుగుదేశం పార్టీపై వైఎస్ఆర్ పార్టీ బురద చల్లుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓకు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంటూరు పార్లమెంటు రైతు విభాగం కార్యదర్శి మోపర్తి చెంచయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య, ప్రతిపాడు నియోజకవర్గ ఐటీడీపీ దివి నాగరాజు మాట్లాడారు. ఆ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకే పంపించాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకొని లబ్ధిదారుల ఇళ్ల వద్దకే అందించి వృద్ధులను, పింఛన్దారులను ఇబ్బందులకు గురి చేయకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూతి శ్రీనివాసరావు, లావు శ్రీనివాసరావు, కోడూరి నాగేశ్వరరావు, కొమ్మినేని రాఖీ తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళు ఎదుటి పార్టీ మీద నెపారేటు ఎలక్షన్ టైంలో ఇబ్బంది ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంగా ఈసీ గారు వాలంటీర్ వ్యవస్థని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఇంటింటికి పేదలకి పంపిణీ చేసే విధానంలో సరైన చర్య గవర్నమెంట్ తీసుకోకపోవటం వలన ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయటం అనేది అధికార పక్షానికి ఒక అలవాటు అయిపోయింది. మీరు వెంటనే డబ్బులు లేకుండా 1300 కోట్లు మీరు బిల్లులు, కాంట్రాక్టర్లు బిల్లులు ఇచ్చి 280 కోట్లు ఉన్నాయి. అక్కడ 280 కోట్లు పంచలేక ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోయేది కరెక్ట్ కాదు. కనుక మీరు పేదలకి డబ్బులు ఇచ్చేటప్పుడు కలెక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, వాళ్ళ ద్వారా పంపిస్తే ఎవరు ఏం కాదనరు. కానీ మీరు ఆ చర్య తీసుకోకుండా ఎదుటాలని అంటాం కరెక్ట్ కాదని ఈరోజు ఇక్కడ ఎండిఓ గారి ఆఫీస్కి మా పార్టీ ఆదేశాల మేరకు ఒక వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కనుక ప్రజలందరూ గమనించండి, ఏం జరుగుతుంది రాష్ట్రంలో. డబ్బు దోసుకోవడం తప్పితే సరైన టైంలో సరైన ప్రజలకు అందజేయకపోవడం అనేది ఒక దురదృష్టకరమైన విషయం. ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనం అధికారంలో రాగానే ఇంటింటికి
ప్రతి వృద్ధుడికి ప్రతి వికలాంగులకి 4,000 రూపాయలు ఇచ్చేటట్టుగా ప్రజలకి మనవి చేయమని చెప్పారు కనుక ఈరోజు ఈ సందర్భంగా ఆ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. వాలంటీర్ల వ్యవస్థని మామూలుగా ఏంటంటే తీసేయవలసి మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. వాలంటీర్లుగానే అట్టి పెడతానన్నాడు. కానీ ఏంటంటే ఇది ఎలక్షన్ టైంలో వాలంటీర్ల చేత ఇవ్వద్దు అన్నాడు. మామూలుగా ఏంటంటే అందువల్ల ఏంటంటే కొంత టైం పట్టింది ఇవ్వటానికి అనే ఆలోచన చేయటి వాళ్ళు కావాలని రాజకీయం చేయటం. ఎందువల్లంటే సచివాలయంలో ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు మామూలుగా ప్రతి మండలానికి. వాళ్ళ చేత మామూలు పెన్షన్లు ఇప్పించడా 2 రోజుల్లో అందరికి అందుతాయి. కానీ ఏంటంటే దీన్ని మామూలుగా దురుద్దేశంతో యువతల పార్టీ ప్రతిపక్ష పార్టీ మీద బురద తల్లి పెన్షన్లు ఇవ్వకుండా చేశాడని చెప్తే వృద్ధులు వికలాంగులు ఇటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతారు. ఈ ప్రభుత్వంలో మామూలుగా రేపు చంద్రబాబు నాయుడు వచ్చినా ఈడా ఏందనే ఆలోచనతో వస్తారు జనం అనే ఆలోచనలో ఇతను కావాలని కుట్రపూరితంగా చేసిన వ్యవస్థ ఇది. కాబట్టి ఏదైనా అందరూ గమనించి అదేమి లేదు, రేపు గవర్నమెంట్ తెలుగుదేశం వచ్చిన తర్వాత కూడా టీడీపీ అధికారంలోకి రాకనే తాడికొండ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం రాత్రి ఫిరంగిపురం మండలంలోని వేములూరిపాడు, అమీనాబాదు, ఫిరంగిపురం, గొల్లపాలెం గ్రామాల్లో తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మల్కా చెరువు నుంచి ఫిరంగిపురం వరకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. సద్దాం హుస్సేన్ అంశంపైన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు పెమ్మసాని తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే ముస్లిం మహిళలకు ఇంటి నుంచే పని చేసుకుని ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే తాడికొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో నీటి సమస్య లేకుండా చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పోయిన 5 సంవత్సరాల్లో ఆమె ఒక దళితురాలు అయినప్పటికీ కూడా ఎంతో మంది దళితులపై దౌర్జన్యాలు, దమనకాండలు జరుగుతూ ఉంటే కనీసం నోరెత్తి ప్రశ్నించలేనటువంటి మంత్రులు వీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు. మరి వారి బంధువుల గురించి మాట్లాడితే మరి ఆమెకు తెలుసో తెలియదో కానీ వాళ్ళు ఒక బందిపోట్లుగా ఈ ప్రాంతం మొత్తాన్ని దోచుకున్నారు అని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం. ప్రతిపాడులో గెలవరని చెప్పి ఆ మనిషిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు. అదే మన శ్రావణ్ కుమార్ గారి గురించి మీరు కంపేర్ చేయండి. నీతి నిజాయితీకి నిలబెట్టు నిలబెట్టారు. ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ రోడ్డు పడింది అంటే అది శ్రావణ్ కుమార్ గారి వల్ల మాత్రమే జరిగిందని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు. ఆయనకి బందిపోట్లుగా దోచుకునేటువంటి బంధువులు ఎవరు లేరు అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా గత 5 సంవత్సరాలు, అంతకుముందు 5 సంవత్సరాలు మా పరిపాలన ఉన్నప్పుడు ఒక్క దళిత సోదరుడికి కానీ సోదరుడికి కానీ అన్యాయం, దౌర్జన్యం జరగలేదు. అలా జరిగి ఉంటే మొట్టమొదటిగా వారిని చీల్చి చెండాడే వ్యక్తులు శ్రావణ్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలియజేసుకుంటా ఉన్నాం. ముక్కు సూటిగా ఉంటారు, నీతి న్యాయం అయితే చేస్తారు తప్ప ఒక రకమైనటువంటి బలవంతాలకు వంగేటువంటి వ్యక్తి. ఏప్రిల్ 3వ తారీఖు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్న సందర్భంగా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను మున్సిపాలిటీ పురవేదిక సభా ప్రాంగణాన్ని జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు.
తెనాలి మండలం హాఫ్పేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు కారుని ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన క్షతగాత్రుల్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీసుకో కాజీపేట హాఫ్పేట గ్రామాల మధ్యలో హనుమాన్పాలెం నుంచి గుంటూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అజాగ్రత్తగా నడిపి రైట్ సైడ్కి వచ్చి ఎదురుగా వస్తున్న టూ వీలర్ని కారుని గుద్దటం వలన టూ వీలర్ మీద వెనక ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికి రక్తగాయాలైంది. దీని మీద కేసు కట్టి చర్య తీసుకున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం జనసేన పార్టీ బందరు పార్లమెంటు అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారిగా పెడన నియోజకవర్గం విచ్చేశారు. పెడన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి పెడన మండలం నుంచి కృత్తివెన్ను మండలం చిన్నగోలపాలెం ఏటు మెగాలో పర్యటించడం జరిగింది. వీరి వెంట జనసేన నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాలశౌరికి కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. అది కూర్చా తప్పకుండా నేను అన్నింటిని కూడా పాటించానని చెప్పేసి నేను నమ్ముతా ఉంటాను. మీకు మచిలీపట్నం పోర్టు అనేది దశాబ్దాల కళ. నేను ఎప్పుడు కూడా మాటలు చెప్పలేదు, పిచ్చి మాటలన్నీ ఎప్పుడు మాట్లాడలేదు. ఏది చేయాలో ఎలా చేయాలో తెలిసినటువంటి ఒక ఎంపీగా మచిలీపట్నం పోర్టు కోసం 2 సార్లు ఫైనాన్షియల్ క్లోజర్ కాక అది రిజెక్ట్ అయితే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థ ద్వారా ఆ చైర్మన్ గారితో మాట్లాడి దాదాపు 4,000 కోట్ల రూపాయలు రుణాన్ని తీసుకొచ్చి ఈ రోజు పోర్టు పనులు జరుగుతున్నాయంటే అందులో నా కృషి కూడా ఎంతో ఉంది అనేటువంటి విషయాన్ని ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఆ పోర్టు పనులు అంత వేగంగా ఎందుకు నడుస్తున్నాయో తెలుసా? ఆ డబ్బులు ప్రభుత్వం యొక్క అకౌంట్ లో పడేలా నేను ప్రభుత్వ అకౌంట్ లో కానీ పడితే అది ఏమైతుందని చెప్పి ఆ డబ్బులు ఒక ఎస్క్రో అకౌంట్ లో పడి కాంట్రాక్టర్ ఆ డబ్బులకి ఎంతైతే పనిచేశాడో ఆ డబ్బులు డైరెక్ట్ గా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ కి ఇచ్చే విధంగా చేశారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాము. అందుకనే ఆ పోర్టు శరవేగంగా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. రేపు వైసీపీ వాళ్ళు వచ్చేసి ఏదో విమర్శించవచ్చు, పోయి అకౌంట్లు చూసుకోమనండి లేదా ఆ అగ్రిమెంట్ కాపీ చూసుకోమనండి
అది ఎస్రో అకౌంట్ లో పెట్టించాం కాబట్టి ఆ పోర్టు నిర్మాణం ఈ రోజు కూడా కంప్లీట్. కృష్ణా జిల్లా నందివాడ మండలం లక్ష్మీ నరసింహపురంలో కళింగ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమదాల వలస టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, గుడివాడ కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. రాము మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు కళింగుల అభ్యున్నతికి, సంక్షేమానికి విశేష ప్రాధాన్యతనిచ్చారని అన్నారు. రాష్ట్రంలో గుడివాడలో అరాచక పాలన అంతమొందించడానికి ప్రజలందరూ టీడీపీ కూటమికి మద్దతు తెలపాలని అన్నారు. పెద్ద ఎత్తున జరిగిన కళింగ సోదరుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో కళింగ సోదరులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కళింగ సంఘీయులు, బీసీ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఇదివరకు పరిస్థితుల్లో ఈ గ్రామం ఎలా ఉండేది ఏంటి ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. వరద వస్తే ఏ రకమైన పరిస్థితులు ఉండేవి, ఆ చెట్ల కానించి కిందకి అసలు వచ్చే పరిస్థితులు కూడా ఉండేవి కాదు. పిల్లలు వెనకదంతే ఏంటి పరిస్థితి, కుళ్ళేరు వెనకదంతే ఏంటి పరిస్థితి అనేది కూడా మీ అందరికీ గురువాళ్ళు ఈ రొక్క విషయంలోనే అందరికీ అన్యాయం చేయటంలో మాత్రం న్యాయం చేశారు. ఈ 5 ఏళ్ళుగా మీరు చూసుకుంటే మంచినీళ్ళు రవికుమార్ గారు మీరు ఎక్కడా చూడలేరు. మా గ్రామాల్లో మీరు ఎక్కడైనా వెళ్ళండి, నీరంతా వాడుకునే నీరంతా గ్రీన్ గా ఉండదు, ఆకుపచ్చ రంగులో ఉండదు. అసలు ఎక్కడా తేడా లేదు. నేను కాన్ఫిడెంట్గా చెప్పేవాళ్ళు, మీరు వెళ్తే కాళ్ళు కూడా కడుక్కోలేరు ఆ నీరు. అలాంటి నీరుతోటి మా నియోజకవర్గ ప్రజలందరూ లేదు స్నానాలు చేయాలి, బట్టలు ఎత్తుకోవాలి, అంట్లు వేసుకోవాలి, అన్ని ఏదైనా వాడైనా ఇంత దారుణమైన పరిస్థితులు మనం ఇవన్నీ ఎక్కడైతే రోడ్ల పరిస్థితి అందరూ చెప్పేది లేదు. ప్రతి ఒక్కరు గుడివాడ రావడానికి ముందు ప్రతి ఒక్కరు మా రోడ్లు బాగాలేదండి నా ఒకటి మీకే చెప్పాను అనుకోండి, మీరేం చెప్తారు రాష్ట్రం మొత్తం రోడ్లు అలాగే ఉన్నాయని మీరే స్పెషల్ గా చెప్తారు కదా. మీరు ఇప్పుడే వచ్చేసారు కదా, మా గుడివాడ కష్టాన్ని ఎత్తుకుంటారా? అత్యంత దారుణమైన రోడ్లు మన గుడివాడలోనే ఉన్నాయి. రవికుమార్ గారు కూడా చెప్తారు కాదండి. ఆయన అక్కడే శ్రీకాకుళం మనం అనుకుంటాం వెనకబడి జిల్లా అని. మా రోడ్డు మీకంటే బాగానే ఉందంటే కానీ అనే ఉద్దేశం. సో ఆయన ఒప్పుకోలేదు డైరెక్ట్ కానీ వాస్తవానికి అది వాస్తవానికి కాకపోతే ఇంకా ఇలాంటి సమస్యలు మేము ఉన్నాం. దీనంతటికీ కాదు ఒకే ఒక వ్యక్తి ఆయన అబద్ధాలు చేయడంలో కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం 14 వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికి బైపాస్ రోడ్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజానీకం గజమాలతో ఘన స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదాలు చేస్తూ పాదయాత్రగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న నానికి వీధి వీధిన మంగళ హారతులతో మహిళా సోదరిమణులు స్వాగతం పలికారు. వీధి వీధిన పూలమాలలు, శాల్వాలతో తీన్మార్ డప్పుల మధ్య పెద్ద సంఖ్యలో యువత ప్రచారంలో సందడి చేశారు. పలు ప్రాంతాలలో అభివాదాలు చేస్తూ చిన్నారులతో ఎమ్మెల్యే నాని ముచ్చటించి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. పండు ముసలి వరకు ప్రతి ఒక్కరి సంక్షేమానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను, జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళీ, జిల్లా ఉపాధ్యక్షులు మండలి హనుమంతరావు, దుక్కిపాటి శశిభూషణ్, మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ బాజీ పెద్ద సంఖ్యలో ప్రజానీకం పాల్గొన్నారు.
అన్నలు త్యాగం చేసిన కమ్ముల అందరూ ఏదై వస్తే తట్టుకోతగుండాగిపోయిన కుటుంబాలను ఓదార్చేందుకు మీ చెంతకు నేను వస్తున్నా, మీ సేవకు నేను వస్తున్నా.